friends, welcome to IACE and today's Hindu paper analysis. Let us see what is there. The first one, as I told you, the first part is headlines, second part is, as we know, that is editorial explanation, and the third one is idioms, phrasal verbs and meanings. Come on, let us see what is there in the headlines. District chiefs begin as Congress plans a revival drive in Haryana. Consultations to appoint district chiefs begin as Congress plans a revival drive. That is a rebirth, a reconstruction. That is nothing but reconstruction, rebuild, revival drive in Haryana. The Congress started consultations, that is talks, to appoint district chiefs. So this news, I think we heard 2 days back. 2 days back we have seen this one. So in Haryana, Congress government is going to recruit the district chiefs. Further, they started talks in Haryana. Yes, now. Karnataka government to recount caste data amid concerns. Amid, in the middle of. Yes, the Karnataka government already completed a caste data, but now they are going to recount again. So they are going to recount, or they are going to collect again because that is data, and they are going to recount the population along with the caste in Karnataka. Now further scientific studies needed. Further scientific studies needed. Further, that is next onwards. Scientific studies needed to validate Kiladi findings, Minister. So to validate the findings, whatever they found, they want to validate that, so that some scientific studies are needed for that one. Meitei group lifts shutdown in Imphal to continue seeking jail leaders release. Meitei group Imphal lo shutdown ni lift chesindi. Seeking, that means asking, requesting, what? Jailed leaders release. కొంతమందిని లీడర్స్ ని జైల్లో పెట్టారు, వాళ్ళందరినీ రిలీజ్ చేయాలని మెయితీ గ్రూప్ అందులో భాగంగా షట్ డౌన్ ని, ఆ యొక్క లాక్ డౌన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని లిఫ్ట్ చేశారట ఇంఫాల్. న్యూ వెయిట్ లాస్ డ్రగ్స్ హ్యావ్ లోయర్ ఇంపాక్ట్ ఇన్ రియల్ లైఫ్ స్టడీ. స్టడీ చెప్తోంది కొత్తగా వచ్చిన వెయిట్ లాస్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ఉన్నాయి అంటున్నాడు. సో వాటి యొక్క ఎఫెక్ట్ తక్కువగా ఉందట. లోయర్ ఇంపాక్ట్ అన్నాడు, ఎఫెక్ట్ ఇన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్లో దాని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాడు. అండ్ ఒక సెన్సేషనల్ న్యూస్ చూస్తున్నాం మనం, హనీమూన్ మర్డర్. A honeymoon murder, businessman's wife and other accused to be produced in court today. ఆ బిజినెస్ మ్యాన్ యొక్క భార్య మరియు మిగిలిన అక్యూజ్డ్ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, అదర్ అక్యూజ్డ్ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరినీ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్ టుడే. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు. బర్నింగ్, listing container ship adrift off. Adrift means a ship ఎలా ఉందట, unanchored.
unanchored. కేరళ కోస్ట్లో యాంకర్ వేయినటువంటి ఒక కంటైనర్ షిప్ ఉంది, అది బర్నింగ్. అలర్ట్ సౌండెడ్ ఫర్ ఆయిల్ స్పిల్. సో అక్కడ ఆయిల్ స్పిల్ అవ్వచ్చు, దట్ ఈజ్ ఓవర్ఫ్లో అవ్వచ్చు, అక్కడ ఆయిల్ డ్రాప్ అవ్వచ్చు అని ఒక అలర్ట్ని ఇచ్చారు. అలర్ట్ సౌండెడ్ మీన్స్ అలర్టర్, అలర్ట్ ర్యాంగ్ అని అర్థం, అలర్ట్ సౌండెడ్. సో అలర్ట్ని అనౌన్స్డ్ కూడా అనొచ్చు. అలర్ట్ని అనౌన్స్ చేశారు అబౌట్ ఆయిల్ స్పిల్. బర్నింగ్ లిస్టింగ్ కంటైనర్ షిప్ అడ్రిఫ్ట్ ఆఫ్ కేరళ కోస్ట్కి యాంకరింగ్ చేయనటువంటి ఒడ్డుకు తీసుకురానటువంటి ఒక షిప్ ఏదైతే ఉందో అది బర్నింగ్. ఇప్పుడు అక్కడ ఆయిల్ కూడా స్పిల్ అవ్వచ్చు అని ఒక కాషన్, అలర్ట్ మీన్స్ ఇక్కడ ఒక కాషన్ని ఇచ్చారట. A caution was issued. Why were senior police officer not arrested? Asks RCB in Stampede case. Stampede కేసులో ఆర్సీబీని అడుగుతున్నారు ఏమనంటే, ఆర్సీబీ అడుగుతుంది ఏమనంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఎన్ఎస్జీ డిఫ్యూజ్డ్ డ్రోన్స్. సో ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిఫ్యూజ్ చేసింది with explosives at Jammu airport after operation Sindhu. ఎవరయ్యా వీరు? ఎన్ఎస్జీ అంటే ఎవరు? ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారట, అక్కడ డ్రోన్స్, ఏ డ్రోన్స్ అయితే ఎక్స్ప్లోజివ్తో ఉన్నాయో, ఎక్స్ప్లోజివ్స్తో ఉన్నటువంటి ఆ యొక్క డ్రోన్స్ అన్నిటినీ కూడా ఏం చేశారంటే డిఫ్యూజ్ చేసేసారట. డిఫ్యూజ్ మీన్స్ డీయాక్టివేట్. డిఫ్యూజ్డ్ డ్రోన్స్ డీయాక్టివేట్ విత్ ఎక్స్ప్లోజివ్స్. ఏవైతే బాంబ్స్ ఉన్నాయో, ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయో వాటితో ఉన్నటువంటి డ్రోన్స్ని వీళ్ళు డీయాక్టివేట్ చేశారు అట్ జమ్మూ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధు. హౌ కెన్ పాక్ లీడ్ ద ఫైట్ అగైన్స్ట్ టెర్రర్ ఆస్క్స్ రాజ్నాథ్. రాజ్నాథ్ సింగ్ అడుగుతున్నారు, డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ ఏ విధంగా టెర్రరిస్ట్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేయగలదు. హౌ కెన్ పాక్ చేయగలదు, కెన్ ఎబిలిటీ, లీడ్ ద ఫైట్ అది ఎలా లీడర్ పొజిషన్లో ఉంటుంది ఎగెనిస్ట్ టెర్రర్, బికాస్ పాకిస్తాన్ ఓన్లీ సపోర్టింగ్ టెర్రరిస్ట్. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ పాసెస్ రెజల్యూషన్ లాడింగ్. లాడింగ్ మీన్స్ అప్రిషియేటింగ్. లాడింగ్ మీన్స్ ప్రైజింగ్. Prizing the armed forces for protecting nation. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఎవరిని అప్రిషియేట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే మన దేశాన్ని ప్రొటెక్ట్ చేశారో వారిని ప్రైజ్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. Now Hindu editorial. Maximum Mumbai on the city its transportation needs. Yes, maximum minimum మీకు ఐడియా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ అని అర్థం వచ్చేలా ఇచ్చాడు. సిటీలో ట్రాన్స్పోర్ట్ నీడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయట. ద సిటీ నీడ్స్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, దీర్ఘకాలికంగా ఉండేటువంటి సొల్యూషన్స్ కావాలి టు ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్. తన యొక్క ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్కి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ కాదు, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కావాలి. ముంబై సబర్బన్ ట్రైన్స్, దట్ ఈజ్ లోకల్ ట్రైన్స్, బై నెక్స్ట్ ఇయర్ ఇన్ రెస్పాన్స్ టు ముంబ్రా ట్రైన్ ట్రాజడీ. రీసెంట్గా జరిగిన ట్రైన్ ట్రాజడీ, ముంబ్రా ట్రైన్ ట్రాజడీ, దానికి ఇన్ రెస్పాన్స్, దానికి రెస్పాన్స్ ఇస్తూ బై నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నారయ్యా అంటే ఆన్ మండే June 9, 2025 4 people died and nearly dozen others were injured. ఈ ముంబ్రా ట్రైన్ ట్రాజడీలో ఎప్పుడు జరిగింది? అది మండే June 9 జరిగింది. 4 people, 4 మరణించారు and nearly 12 people were injured. దానికి రెస్పాన్స్గా స్లైడింగ్ డోర్స్ మనం మెట్రో ట్రైన్లో చూస్తాం, దాటినే స్లైడింగ్ డోర్ అంటాం.
could potentially force people inside. A door పడే లోపలికి వెళ్ళాలి కాబట్టి potential గా ఉపయోగపడుతుంది force people inside and prevent footboard travel. సో ఇప్పుడున్న లోకల్ ట్రైన్లో స్లైడింగ్ డోర్స్ లేవు కాబట్టి వారు ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ ఉన్నారు, హ్యాంగింగ్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్లైడింగ్ డోర్స్ను ఏర్పాటు చేస్తామో వారు ఫుట్బోర్డ్ ప్రయాణం చేయరు. వాళ్ళందరినీ పొటెన్షియల్గా వారిని ఇన్సైడ్ ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఏ ఫ్యాక్టర్ ఇన్ ద యాక్సిడెంట్ జరగడానికి గల ఒక రీజన్, ఏ ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు. వన్ రీజన్ ఏంటంటే ఫుట్బోర్డ్ ట్రావెల్. సో వితిన్ 1 yearలో నెక్స్ట్ ఇయర్ కల్లా ఏముంటాయట, ఈ సబర్బన్ ట్రైన్స్ అన్నిటికీ కూడా స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేస్తారు. సో దట్ దే కెనాట్ మేక్ దేర్ జర్నీ ఫుట్బోర్డ్ అండ్ డేంజరస్. దే కుడ్ ఎన్ష్యూర్ మీన్స్ make sure that passengers do not get down. So ఎక్కడ దిగిపోకుండా ఉంటారు. Do not get down at unscheduled stops. So scheduled stops కాకుండా in the middle of the stops unscheduled stops అవుతాయి. షెడ్యూల్ స్టాప్ అంటే ఒక చోట ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టేషన్ షెడ్యూల్ అయితే, ఇవి ఎప్పుడైతే లోకల్ ట్రైన్స్ ఉంటాయో వీరు ఇన్ బిట్వీన్ కూడా దిగిపోతున్నారు. ఆ ఇన్ బిట్వీన్ దిగిపోవడాన్ని అన్షెడ్యూల్డ్ స్టాప్ అని అన్నాడు. సో ఎక్స్ నుండి వై వరకు డోర్స్ కనుక క్లోజ్ అయిపోతే మరలా వై దగ్గరే డోర్స్ క్లోజ్ అవుతాయి. ఎప్పుడైతే స్లైడింగ్ డోర్స్ లేవో ఈ మధ్యలో అక్కడ స్టాప్ లేకపోయినా కొంతమంది పైనుంచి దూకేస్తున్నారు. దీన్నే అన్షెడ్యూల్డ్ స్టాప్స్ అన్నాడు. అండ్ పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ డేంజర్. అలా రన్నింగ్ ట్రైన్లోంచి దూకితే వారి యొక్క లైఫ్ డేంజర్లో పడుతుంది. ఆ మూయింగ్ మూవ్డ్ డౌన్ మీన్స్ కట్ డౌన్, మూవ్డ్ మీన్స్ కట్. మూయింగ్ అనే పదాన్ని గ్రాస్కి వాడతాం. గ్రాస్ మోయర్, మూవింగ్ డౌన్, కట్ డౌన్ బై పాసింగ్ ట్రైన్స్. సో ఎప్పుడైతే అలా మిడిల్గా దూకుతారో అలా వెళ్తున్నటువంటి ఆ యొక్క పాసింగ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వారిని హిట్ చేసే అవకాశం ఉంది. ద ప్రపోజ్డ్ వెస్టిబుల్స్, మంచి పదం అండి, గుర్తుంచుకోండి. మనము ట్రైన్స్లో ఇప్పుడు మెట్రో ట్రైన్లో చూస్తాము, రెగ్యులర్ ట్రైన్లో చూస్తాము, ఒక కోచ్ నుంచి మరొక కోచ్ అంటే ఒక బాక్స్ నుంచి మరొక బాక్స్కి వెళ్ళడానికి మధ్యలో కనెక్టింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాన్ని వెస్టిబుల్స్ అంటారు. వెస్టిబుల్స్ కనెక్టింగ్ ప్లాట్ఫామ్. ఈరోజు మనకి ట్రైన్ వొకాబులరీ వస్తుంది. కనెక్టింగ్ ప్లాట్ఫామ్ బిట్వీన్ టూ కోచెస్. సో మనం రెగ్యులర్ ట్రైన్లో చూస్తాం, ఒక బాక్స్ నుంచి మరొక బాక్స్కి మధ్యలో కనెక్టింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాన్ని వెస్టిబుల్స్ అంటారు. కనెక్టింగ్ ద కోచెస్ మే ఆల్సో హెల్ప్ టు ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ ద క్రౌడ్స్. కేవలం స్లైడింగ్ డోర్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్షెడ్యూల్డ్ స్టాప్లో దిగరు, డేంజరస్గా జర్నీ ఉండదు, అందరూ లోపలే ఉంటారు. అంతేకాకుండా వెస్టిబుల్స్ నిర్మాణం జరిగినట్లయితే ఒకవేళ ఒక బాక్స్లో ఎక్కువ మంది ఉంటే మరొక బాక్స్లోకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది క్రౌడ్. యాజ్ ఇన్ జపాన్, ఈచ్ స్టేషన్ మే దెన్ నీడ్ ఏ ఫ్యూ ఎన్ఫోర్సర్స్. ఎన్ఫోర్సర్స్ అంటే ఎవరైతే లోపలికి పంపించేవారు ఉంటారో, ట్రైన్ వచ్చినప్పుడు ఆగినప్పుడు డోర్స్ పడేటప్పుడు లోపల ఉన్న వాళ్ళని బయటికి పుష్ చేసే వాళ్ళని ఎన్ఫోర్సర్స్ అంటాం. ప్యాసింజర్స్ని ట్రైన్లోకి పుష్ చేసేవారే ఎన్ఫోర్సర్స్. హూ కుడ్ షో ద క్రౌడ్స్ ఇన్. ఎవరైతే ఈ క్రౌడ్స్ అందరినీ కూడా హూ కెన్ గెట్ దెమ్ ఇన్, అక్కడ షో అనే పదం వాడాడు, గెట్ దెమ్ ఇన్. వీరు రైల్వే స్టేషన్లో జపాన్లో మాదిరిగా ఇండియాలో కూడా ఆ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఉంటారు. ఎప్పుడైతే డోర్ పడడం లేదో కొంతమందిని బయటికి తీసి కానీ లేదా మరికొంత ముందుకి పుష్ చేసి కానీ ఆ ట్రైన్ వెళ్ళే, సో దాట్ ద డోర్స్ కుడ్ షట్. అందువల్ల డోర్స్ షట్ అవుతాయి అండ్ ద ట్రైన్స్ మూవ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? స్లైడింగ్ డోర్స్, రెండోది వెస్టిబుల్స్, మూడోది సమ్ ఎంప్లాయీస్ దే ఆర్ కాల్డ్ ఎన్ఫోర్సర్స్ ఉన్నట్లయితే హ్యాపీగా ట్రైన్ జర్నీ జరుగుతుంది. వైల్ ఫుట్బోర్డ్ ట్రావెల్ ఈజ్ indeed in fact a dangerous safety issue. It is only an outcome of the dangerous overcrowding in Mumbai trains.
ట్రైన్లో ప్రాబ్లం లేదు. అసలు ఇష్యూ ఏమిటయ్యా అంటే ఓవర్ క్రౌడింగ్ ఏదైతే ఉందో, ఎక్కువ మంది ముంబై ట్రైన్స్లో ఎక్కువ మంది ట్రావెల్ చేయడం వల్ల వచ్చినటువంటి డేంజర్. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అవుట్కమ్. అవుట్కమ్ మీన్స్ రిజల్ట్. ఇది దేని యొక్క రిజల్ట్ అట? డేంజరస్ ఓవర్ క్రౌడింగ్ ఇన్ ముంబై ట్రైన్స్. ముంబై ట్రైన్స్లో ఎక్కువ మంది క్రౌడడం వల్ల, ఓవర్ క్రౌడడం వల్ల వచ్చినటువంటిది అని చెప్తున్నాడు. ఫర్ వ్యాస్ట్ నెంబర్స్ ఆఫ్ పీపుల్, అక్కడ చాలా బిగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని వ్యాస్ట్ నెంబర్ అన్నాడు. దాన్ని మనం హ్యూజ్ నెంబర్ అందాం. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ద ట్రైన్స్ ఆఫర్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రావెల్. లీస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నాడు అంటే దట్ ఈజ్ చీప్. చీప్ ట్రావెల్ ఆప్షన్ టూ లాంగ్ ఎగో. చాలా కాలం నుండి ఎక్కువ మంది ప్రజలకు ట్రైన్ జర్నీయే చీప్గా జరిగే జర్నీ. ద డేంజర్స్ ఆఫ్ ఓవర్ క్రౌడింగ్ రిజల్టెడ్ ఇన్ ద ఇన్ఫామస్ స్టాంపేడ్. రీసెంట్గా జరిగిన స్టాంపేడ్ని ఇన్ఫామస్ అన్నాడు. దట్ ఈజ్ అన్పాపులర్. Now, Elphinstone Red Station Bridge in 2017. Multiple deaths are common along 3 arteries. Arteries means highways. That are the lifelines of Mumbai. Enta 3 arteries, enta highways, the Central, Harbour and West Railway lines. Many are hit by trains while crossing tracks. ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు చాలా మందిని ట్రైన్స్ హిట్ చేశాయి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రోడ్స్, బ్రిడ్జెస్. వైల్ రైల్ సేఫ్టీ ఈజ్ అన్ ఇమ్మీడియట్ ఇష్యూ దట్ నీడ్స్ టు బి అడ్రస్డ్. రైల్ సేఫ్టీ అనేది ఒక ఇమ్మీడియట్ ఇష్యూ, దాన్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి. ఇట్ ఈస్ ద టైమ్ using roads instead of using roads or bridges. Okay, it is also time city leaders engineer inexpensive alternative travel options. City leaders అందరూ కూడా మేనేజ్ చేయవలసి ఉంది, ఇంజనీరింగ్ చేయవలసి ఉంది ఇన్ఎక్స్పెన్సివ్ ఆల్టర్నేటివ్ ట్రావెల్ ఆప్షన్స్ టు ద ట్రైన్స్. కేవలం ట్రైన్స్ మాత్రమే కాకుండా మరిన్ని ఆల్టర్నేటివ్ ట్రావెల్ ఆప్షన్స్ తీసుకురావాలి. Mumbai's trains have been seen as an inevitable part, inevitable, unavoidable part of the extreme urbanization, తీవ్రంగా జరిగినటువంటి urbanization that the city represents and romanticized by literature. లిటరేచర్లో దీన్ని చాలా అందంగా చెప్తారు, బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెస్డ్. Romanticized, that is beautifully expressed by literature, but they are simply not human modes of transport. చాలా ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కానీ అవన్నీ హ్యూమన్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవ్వలేదు. కేవలం ట్రైన్ మాత్రమే చీప్ అవడం వలన దాన్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఆర్టిలరీస్ ఏవైతే హైవేస్ ఉన్నాయో వాటి మీద ట్రాక్ దాటేటప్పుడు చాలా మంది మరణిస్తున్నారు. బట్ దే హ్యావ్ టు యూజ్ రోడ్స్ ఆర్ బ్రిడ్జెస్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రోడ్స్ ఆర్ బ్రిడ్జెస్ దే ఆర్ యూజింగ్ దీస్ రైల్వే లైన్స్. And many a time the trains hit the crossing people. The suburban train system has undergone little change over the decades. Little change means no change. ఏదైతే సబర్బన్ ట్రైన్ సిస్టమ్ ఉందో పెద్దగా చేంజ్ అవ్వలేదు. Though the city has boosted its roads and enabled more vehicular traffics. ఇక్కడ boosted means improved. And enabled more vehicular traffic. చాలా వెహిక్యులర్ ట్రాఫిక్ ఇక్కడ రోడ్స్ ఎనేబుల్ చేసే, strengthened. Two-wheelers that were a rarity a few decades ago are now common. పూర్వం two-wheelers పెద్దగా a rarity, so very rare గా ఉండేవి. But now they are common. With the
while the metro promises to decongest the city. కంజెస్ట్ కాకుండా డీకంజెస్ట్ చేయడం అంటే ఫ్రీ చేయడం. ఫ్రీ ద సిటీ టు ఎన్ ఎక్స్టెంట్. దీస్ సర్వీసెస్ ప్రైస్ అవుట్ ద లోయర్ క్లాసెస్. ఇవన్నీ కూడా లోయర్ క్లాసెస్కి ప్రైస్ అవుట్ అవుతాయి అంటే అర్థము ఎక్స్పెన్సివ్ అవుతాయి. బస్ సర్వీసెస్ కుడ్ బి ఎన్హాన్స్డ్. బస్ సర్వీసెస్ పెంచవచ్చు. ఎన్హాన్స్డ్ దట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఫర్ రూట్స్ కనెక్టింగ్ షార్టర్ డిస్టెన్సెస్. చిన్న డిస్టెన్స్ని కనెక్ట్ చేసేటప్పుడు అక్కడ బస్సు సర్వీసెస్ ఎన్హాన్స్ చేయొచ్చు. అలాంగ్ విత్ డబ్లింగ్ ఎఫర్ట్స్ టు చేంజ్ ద స్ట్రక్చరింగ్ ఆఫ్ ద సిటీ ఫ్రమ్ ఏ నార్త్ సౌత్ నెట్వర్క్ విత్ కమ్యూటర్ మూవ్మెంట్స్ డిక్టేటెడ్ బై టైమ్స్, ప్లానర్స్ షుడ్ కన్సిడర్ ఎక్స్పాండింగ్ ఫెర్రీ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పటి వరకు స్ట్రక్చర్ ఆఫ్ ద సిటీని మార్చాలి. ఇప్పటి వరకు నార్త్ ముంబై, సౌత్ ముంబై అని నెట్వర్క్ ఉంది. అలా కాకుండా కమ్యూటర్ మూమెంట్స్ డిక్టేట్ చేయాలి అన్నాడు. కమ్యూటర్ అంటే ఎవడయ్యా అంటే ట్రావెలర్. ఎవడైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాడో వాడే కమ్యూటర్. వాడి మూమెంట్ ప్రకారము, టైమ్స్ ప్రకారము ప్లానర్స్ షుడ్ కన్సిడర్ ఎక్స్పాండింగ్ ఫెర్రీ ట్రాన్స్పోర్ట్. ఫెర్రీ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ రివర్ ట్రాన్స్పోర్ట్. చీపర్ అండ్ పాసిబిలీ మోర్ ఈకో ఫ్రెండ్లీ. చీప్గా ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీగా కూడా ఉండే అవకాశం ఉంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు ఎ సిటీ బౌండ్ బై ద సీ. సో సీని యూజ్ చేసుకుని ఒక వాటర్ ట్రాన్స్పోర్ట్ కనుక ఏర్పాటు చేసినట్లయితే దట్ వుడ్ బి బెటర్ అని చెప్తున్నాడు. బ్రాడ్లీ స్పీకింగ్, దో స్టాంపేడ్ సచ్ యాజ్ ద వన్ ఇన్ బెంగళూరు, ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ కంజెస్టెడ్ ఏరియాస్ అండ్ ట్రైన్ ట్రాజడీస్ సచ్ యాజ్ ద ముంబై వన్ ఓన్లీ హైలైట్ హౌ అన్ప్రిపేర్డ్ ఇండియా ఈజ్. బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇప్పుడు జరిగిన ముంబై కానీ చెప్తోంది ఇండియా ప్రిపేర్డ్గా లేదని. దేనికి? ఈజ్ టు హ్యాండిల్. దేన్ని హ్యాండిల్ చేయాలి? కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ యొక్క కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో దానిని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ప్రిపేర్డ్గా లేము అనడానికి ఈ మూడు ఏవైతే బెంగళూరు స్టాంపేడ్ కానీ, ఫైర్ యాక్సిడెంట్ కానీ, కంజెస్టెడ్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ దట్ ఈజ్ హైదరాబాద్, అండ్ ముంబైలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్, ఈ మూడు విషయాలు చూసినప్పుడు ఇండియా ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్. అండ్ ద థ్రస్ట్ టు ఓవర్టర్న్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విత్ అగ్రికల్చర్. సో చాలా మంది అగ్రికల్చర్ వదిలిపెట్టి ఎక్కువగా సిటీ లైఫ్కి వద్దామని అనుకుంటున్నారు. దాన్ని కూడా మనం అన్ప్రిపేర్డ్గా ఉన్నాం హ్యాండిల్ చేయడానికి. సో ఈ మొత్తం పారాగ్రాఫ్ చూసినట్లయితే సబర్బన్ రైల్వే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఏ విధమైనటువంటి చేంజ్ని ఇంతవరకు పొందలేదు అని చెప్పాడు. ఎస్, నిజమే, మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది అంటాడు. అది ఏ విధమైన చేంజ్ తీసుకోలేదు. కాబట్టి కొత్త పద్ధతులు మనం ఆలోచించాలి. కొత్త పద్ధతులు ఏమిటయ్యా అంటే రోడ్స్ మీద బస్సెస్ కానీ, టూ వీలర్స్ పెరిగాయి, బస్సెస్ పెంచాలి. ఈ నార్త్ సౌత్ నెట్వర్క్ మాని కమ్యూటర్ ఏ విధంగా అయితే మూవ్ అవుతున్నాడో, ఏ టైంలో మూవ్ అవుతున్నాడో దానికి తగ్గట్టుగా కొత్త ప్లానింగ్ రావాలి. దట్ ఈజ్ ఫెర్రీ ట్రాన్స్పోర్ట్ బెటర్ అని అంటున్నాడు. అయితే బ్రాడ్లీ స్పీకింగ్, ఓపెన్లీ స్పీకింగ్, క్లియర్గా ఓపెన్గా మాట్లాడుకున్నట్లయితే బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ కానీ, హైదరాబాద్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కానీ, లేదా ఇప్పుడు ముంబైలో జరిగినటువంటి ఈ యొక్క డెత్ కానీ, ఫర్ ఆల్ దీస్ ఇండియా ఈజ్ అన్ప్రిపేర్డ్. సో చాలామంది అగ్రికల్చర్ నుండి పుష్ అవుట్ అవుదాం అనుకుంటున్నారు. థ్రస్ట్ టు ఓవర్ టర్న్ అన్నాడు. దే వాంట్ టు పుష్ అవుట్ ఆఫ్ దట్ అగ్రికల్చర్ అండ్ కమ్ టు ద అర్బన్ సిటీస్ అండ్ అర్బనైజేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఫర్ దట్ ఇండియా ఈజ్ నాట్ ప్రిపేర్డ్. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే వీడేదో మంచి ఫ్రెండ్ అని అనుకోకండి. ఫెయిర్ అనే పదం చూసి మన పరిస్థితి బాగున్నప్పుడు హెల్ప్ చేస్తాడు, మనకి కష్టం ఉన్నప్పుడు రాడు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేటప్పుడు మనతో ఉంటాడు, మనకి రియల్గా కష్టం ఉన్నప్పుడు మన దగ్గరికి రాడు. వాడిని ఫెయిర్ వెదర్ అంటారు. వెదర్ ఫెయిర్గా ఉన్నప్పుడు వీడు ఫ్రెండే. వెదర్ ఫెయిర్గా లేకపోతే నీ జీవితంలో స్టార్మ్ వచ్చినప్పుడు వీడు కనపడ్డు. When I lost my job, most of my fair weather friends disappeared without a word. నేను జాబ్ కోల్పోయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడు కూడా పక్కకు రాలేదు. సో వాళ్ళందరూ వెదర్ ఫెయిర్గా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రెండ్స్
వెదర్ ఫెయిర్గా లేనప్పుడు ఎవడు రాడు. బట్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాడు, వీడు కాదు, అది నెగిటివ్. నెక్స్ట్ వన్, కిక్డ్ అప్ ఏ రో, మేడ్ ఏ గ్రేట్ ఫస్, కాజ్డ్ ఏ గ్రేట్ డిస్టర్బెన్స్. చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తే కిక్డ్ అప్ ఏ రో అంటాం. షీ కిక్డ్ అప్ ఏ రో వెన్ ద వెయిటర్ గాట్ హెర్ ఆర్డర్ రాంగ్ ఫర్ ద థర్డ్ టైం. వెయిటర్ థర్డ్ టైం రాంగ్గా ఆర్డర్ పట్టుకొచ్చాట, ఆవిడ పెద్ద చాలా హడావిడి చేసింది, చాలా డిస్టర్బ్ చేసింది. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలామంది దే ఆర్ కికింగ్ అప్ రోస్ అన్నెసెసరీలీ. దే ఆర్ కికింగ్ అప్ రోస్ అన్నెసెసరీలీ. అన్నెసెసరీగా లేనిపోయిన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. లీవ్ యూ ఇన్ ద లర్క్. ఇది ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి సంబంధం ఉంది. నీకు నిజంగా సమస్య ఉన్నప్పుడు, డిఫికల్టీ ఉన్నప్పుడు నేను వదిలేయడం, దట్ ఈజ్ లీవ్ యూ ఇన్ ద లర్క్. డిజర్ట్ సమ్ వన్ ఇన్ డిఫికల్టీస్. డిఫికల్టీస్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఐసోలేట్ చేయడము, డిజర్ట్ చేయడము అనే అర్థం వచ్చింది. జస్ట్ వెన్ ఐ నీడెడ్ హిమ్ మోస్ట్, ఎప్పుడైతే నాకు వాడు చాలా అవసరమో, హీ లెఫ్ట్ మీ ఇన్ ద లర్క్, మధ్యలో వదిలేశాడు బై నాట్ షోయింగ్ అప్ టు కోర్ట్. స్పిక్ అండ్ స్పాన్ ఉండాలి అన్నాడు, దట్ ఈజ్ క్లీన్ అండ్ టిడీ ఆర్ టైడీ. ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ స్క్రబ్బింగ్ ద కిచెన్ లుక్డ్ స్పిక్ అండ్ స్పాన్. కిచెన్ బాగా స్క్రబ్ చేశారట, ఆఫ్టర్ దట్ స్క్రబ్బింగ్ కిచెన్ చాలా క్లీన్గా ఉంది. హ్యూమన్ సర్వీస్ అన్నాడు, ఎక్సలెంట్, లాయల్ ఆర్ యూస్ఫుల్ సర్వీస్. వన్కి ఆపోజిట్. వన్లో అవసరమైనప్పుడు ఎవడు కనపడ్డు, 5లో అవసరం ఉన్నప్పుడు చేసేసావా. దట్ వాలంటీర్స్ డిడ్ హ్యూమన్ సర్వీస్ డ్యూరింగ్ ద ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్. ఎప్పుడైతే ఫ్లడ్ వచ్చిందో ఆ సందర్భంలో అవసరానికి తగ్గట్టుగా సర్వీస్ చేస్తే దాన్ని హ్యూమన్ సర్వీస్ అంటారు. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఏ ఫ్రెండ్, హీఈస్ ఏ ఫ్రెండ్ హూ ఎస్కేప్స్ వెన్ యూ ఆర్ ఇన్ డిఫికల్టీస్. కిక్డ్ అప్ ఏ రో, క్రియేటింగ్ అన్నెసెసరీ రకస్. లీవ్ యూ ఇన్ ద లర్క్, లీవ్ యూ ఇన్ ద difficulties. Spick and span, clean and tidy. Human service, excellent service, a service when you need it. Take after, to resemble a family member. ఒకరిని మరొకరు పోలి ఉంటే టేక్ ఆఫ్టర్ అంటాం. దీనికి మనం చెప్తాం జూనియర్ ఎన్టీఆర్ టేక్స్ ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్. షీ రియల్లీ టేక్స్ ఆఫ్టర్ హెర్ మదర్ ఇన్ బోత్ లుక్స్ అండ్ పర్సనాలిటీ. ఆమె మదర్ని పోలి ఉంటుంది అని చెప్తున్నాడు. టేక్ బ్యాక్ మీన్స్ టు విత్డ్రా, టు రిటర్న్ సంథింగ్. సో నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. దట్ ఈజ్ మనం కాల్ బ్యాక్లో కూడా చెప్పుకున్నాం. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ, ఐ టేక్ బ్యాక్ వాట్ ఐ సెడ్. నేను అన్న విషయాలని వెనక్కి తీసుకున్నా. షీ టుక్ బ్యాక్ ద డ్రెస్ బికాజ్ ఈ డిడ్ నాట్ ఫిట్. టుక్ బ్యాక్ అనే పదం ఎక్కడ వాడాం, నీకు డ్రెస్ సరిపోనప్పుడు రిటర్న్ ఇస్తుంటే అంటాం టుక్ బ్యాక్ అని. టేక్ డౌన్ అంటే రైట్ అని అర్థం. టేక్ డౌన్, జాట్ డౌన్, take down, jot down, write down. Take down, jot down, write down. All this is a read. And take down means to remove from a high place. Take down means defeat someone. The teacher asked us to take down the notes. Teacher adugutunnaru notes write down cheyamani. They took down the old curtains. Old curtains annitini remove chesaru. The boxer took down his opponent in the second round. Ikkada vijayam sadhinchadu andaniki took down vaadam. టేకప్, గవర్నమెంట్ ఏదో ప్రోగ్రామ్ టేకప్ చేసిందంటాం, దట్ ఈస్ బిగిన్ ఏ న్యూ యాక్టివిటీ. టేకప్ మీన్స్ ఆక్యుపై, స్పేస్ కానీ టైం కానీ, ప్లేస్ కానీ టైంను కానీ ఆక్యుపై చేయడానికి కూడా టేకప్ అంటారు. ఈ టుకప్ పెయింటింగ్ ఆఫ్టర్ రిటైరింగ్. జాబ్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేశాడు అంటే పెయింటింగ్ మొదలుపెట్టాడు. దిస్ సోఫా టేక్స్ అప్ టూ మచ్ స్పేస్. ఈ సోఫా ఈ రూమ్లో చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. టేక్ ఆన్, to accept a challenge, to compete against someone. She took on the role of team leader. Team leader లాంటి ఒక పెద్ద ఛాలెంజ్ ఆమె తీసుకున్నారు. took on. India will take on Australia in the finals. India will face Australia, compete with Australia in the finals. ఏవైతే ఇడియమ్స్ ఫ్రేజెస్ నేర్చుకుంటున్నారో కనీసం 2 times రివైజ్ చేయండి. టెనెట్ అంటే ప్రిన్సిపల్ అమ్మ, టెనెట్ అంటే బిలీఫ్, టెనెట్ అంటే డాక్ట్రిన్. ఆనెస్టీ ఈజ్ ఏ కోర్ టెనెట్ ఆఫ్ హర్ పర్సనల్ ఫిలాసఫీ. ఆమెకున్న ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే ఆనెస్టీ, దట్ ఈజ్ టెనెట్, ఎ ప్రిన్సిపల్. ఎక్లెక్టిక్, deriving ideas, style or taste from a broad and diverse range of sources. ఎక్లెక్టిక్గా ఉన్నాడు అంటే డిఫరెంట్ సోర్సెస్ నుండి ఐడియాస్ని కానీ స్టైల్స్ కానీ తీసుకోవడం. He has an eclectic taste in music, ranging from classical to heavy metal. For everything, he takes everything
From all the sources, he takes it, he derives it. Serendipitous, occurring or discovered by chance in a happy or beneficial way. కనిపించిందంటే చాలా హ్యాపీగా బెనిఫిషియల్ వేలో నీకు ఏదైనా కనబడితే అది సెరెండిపిటీ. ఇట్ వాజ్ ఎ సెరెండిపిటస్ మీటింగ్ దట్ లెడ్ టు దేర్ సక్సెస్ఫుల్ బిజినెస్ పార్ట్నర్షిప్. ఆ మీటింగ్ని సెరెండిపిటిస్ అన్నాడంటే ఆ మీటింగ్ చాలా బెనిఫిషియల్ అయ్యింది అని అర్థం. పెన్చాంట్, ఎ స్ట్రాంగ్ ఆర్ హ్యాబిచువల్ లైకింగ్, విపరీతమైన లైకింగ్ దేని మీద ఉంటుందని పెన్చాంట్ అంటాం. షీ హ్యాజ్ పెన్చాంట్ ఎ గ్రేట్ లైకింగ్ ఫర్ కలెక్టింగ్ వింటేజ్ జ్యువెలరీ. వింటేజ్ జ్యువెలరీ, ఓల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో, ఏన్షియంట్ జ్యువెలరీ, వింటేజ్ జ్యువెలరీ కలెక్ట్ చేయడంలో ఆవిడకి చాలా ఇష్టం ఉంది. రీక్ అన్నాడు. రీక్ అంటే అర్థము కాజ్. ద హరికేన్ రీక్డ్ హ్యావోక్. ఇది ఎప్పుడు వచ్చే పదమే. హ్యావోక్ అంటే ఒక గందరగోళాన్ని తీసుకొచ్చింది. రీక్ హ్యావోక్ అంటాం. అలాగే రీక్ అనే పదం వచ్చినప్పుడే దానితో కన్ఫ్యూజన్ ఉండే పదము రెక్ అంటే డిస్ట్రాయ్. రెక్ మీన్స్ డిస్ట్రాయ్. రెక్ ద షిప్ అంట. రెక్ ద షిప్, రీక్ హ్యావోక్. ఒక ఖయోస్ని క్రియేట్ చేసింది, ఒక డిజార్డర్ని క్రియేట్. ద హరికేన్ రీక్డ్ ఎ డిజార్డర్ ఆన్ ద కోస్టల్ టౌన్స్. సో దట్ ఈస్ రీక్ హ్యావోక్. What is wreck? Wreck means destroy. Now one more time. Tenet means principle. Eclectic means deriving ideas from all the sources, complete sources. Serendipitous and which is beneficial. Penchant means very much liked it. And reek means cause. Often used with havoc or vengeance. Wreaked vengeance, wreaked havoc. So that this is today's Hindu paper editorial, Hindu paper headlines and vocabulary. I wish you all the best. Thank you very much.